శ్రీ గురు చరిత్ర పారాయణ 16వ అధ్యాయం. చిన్నప్పటి నుంచి కూడా మా గురుదేవులైనటువంటి శ్రీ 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 పరమపూజ్య శ్రీ 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 సుందర చైతన్యానంద స్వాముల వారు, మరి దత్త అవతారుల వారు, వారు మాకు జ్ఞానభిక్షనిచ్చి ఆధ్యాత్మిక జ్ఞానభిక్షనిచ్చినటువంటి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు నామధారకుడికి సిద్ధమహాముని ఏం చెప్తున్నాడు. గుప్త రూపంలో శ్రీ గురుడు అంటే నరసింహ సరస్వతి స్వాముల వారు వైద్యనాథం వెళ్ళారు కదా, అక్కడ ఏం చేశారు స్వామి, వారి శిష్యులంతా ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారని అడిగాడు. ఈ అధ్యాయంలో చూద్దాం. ఇక ఇంతవరకు జరిగినటువంటి ఇది 16వ అధ్యాయం కాబట్టి 15 అధ్యాయాలు మీరు చూడాలనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో, ఆంధ్రప్రభ భక్తిలో వెనక్కి వెళ్ళి చూసుకోండి, వస్తాయి. అలాగే రోజుకొక వీడియో మనం పెడుతున్నాము గురుచరిత్ర పారాయణ. అందరూ కూడా ఈ యొక్క అధ్యాయాలన్నీ కూడా మీరు రోజుకోటి చొప్పున చూడొచ్చు. స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మీరు పొందవచ్చు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు, నాయన నామధారక, కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించిపోయింది, అందరికీ తెలిసిపోయింది. దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎందరెందరో తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఆయన్ని దర్శించేవారు. వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. పూర్వం పరశురాముడు దుష్టులైనటువంటి రాజులను ఓడించి సంపాదించినటువంటి భూమండలమంతా కూడా దానం ఇచ్చేశాడు. ఇచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కు ఉన్నటువంటి కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటున్నారు పరశురాముడు. కానీ కొందరు దురాశాపరులు ఏం చేశారు, ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమిని ఇప్పించమని కోరారు. ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్ళకి దానం ఇచ్చేసి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమైపోయారు ఆయన. అదే కారణంగా శ్రీగురుడు కూడా ఏం చేశాడండి, వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలిచాడు. కాబట్టి ఒక రోజున గృహస్థ శిష్యులకి ఇలా సెలవిచ్చాడు. ఆ శిష్యుల్లో కూడా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటారు, పెళ్ళి కానటువంటి వాళ్ళు ఉంటారు, గృహస్థ శిష్యులు ఉంటారు. వాళ్ళకి ఇలా సెలవిచ్చారు, ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైనటువంటి బ్రహ్మచారి, బ్రాహ్మణుడైనటువంటి బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువుని సేవించాలి. అతనికి పగటి నిద్ర తగదు. తర్వాత దొరికిన భిక్షాన్నం గురువుకి అర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి. ఇదండి పద్ధతి. ఏం చేయాలో, ఉపనయనాది అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మచారి వేదాధ్యయనం చేసుకున్నప్పుడు గురువుని ఎప్పుడు కూడా గౌరవిస్తూ చక్కగా సేవించాలి. గురువు చెప్పిన ప్రతి పని చేయాలి. పగటి పడుకోకూడదు. దొరికినటువంటి భిక్ష చేసుకున్నటువంటి అన్నాన్ని గురువుకి ఇచ్చేసేయాలి. ఇచ్చేసి గురువు ఎంత పెడితే అంతే తినాలి. విద్యావంతుడు అవ్వాలి. ఇది రూల్స్. చివరికి గురువుకి దక్షిణను సమర్పించి సమావర్తన హోమం చేయాలి. ఇది. అటు తర్వాత గురుని యొక్క అనుజ్ఞతో, గురువు యొక్క ఆదేశంతో ఒక యోగ్యమైనటువంటి కన్యను పెళ్ళాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్త వయస్సుడు అయ్యాక అతనికి ఒక కొడుకు పుడతాడు కదా, పుట్టిన తర్వాత యుక్త వయస్కుడు అయిన తర్వాత అతనికి సర్వాన్ని కూడా సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి. తర్వాత గ్రామ్య విషయాలన్నిటిని కూడా వదిలేసి భార్య యొక్క అనుమతితో సన్యాసించాలి. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన ఇవన్నీ కూడా ధర్మాలు. అతడు స్త్రీల కథలని వినకూడదు, వాహనాలని ఎక్కకూడదు, మంచాన్ని ముట్టుకోకూడదు, పగలు నిద్రించకూడదు, నిరంతరము ఎప్పుడూ కూడా ఆత్మద్రష్ట అయి ఉండాలి. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసినటువంటి పాత్రలను మాత్రమే ఉపయోగిస్తూ దండాన్ని పట్టుకోవాలి. దండధారి అయి పగలు మాత్రమే భుజించాలి, రాత్రులు తినకూడదు. సంవత్సరమంతా కూడా తీర్థాటనం చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామంలో కూడా నివసించకుండా స్థిరచిత్తుడై ఉండాలి. కేవలము మనము సంవత్సరం అంతా కూడా తీర్థాటనం చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామంలో కూడా ఉండకూడదు.
ఇది సన్యాసుల యొక్క దీక్షకి నియమాలు. అలా తిరగడానికి శరీరంలో కనుక శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలోనే నివసించాలి. ఎక్కడో ఒక చోట మహాక్షేత్రం పెద్ద ఊర్లో నివసించాలి. ఇలా చెప్పి గృహస్థ శిష్యుల్ని వారి వారి గృహాలకు పంపేసి సన్యాసులైనటువంటి శిష్యులకి శ్రీ గురుడు ఇలా చెప్పాడు. ఇదేమో గృహస్థ శిష్యులకి. ఇప్పుడు సన్యాసులమైనటువంటి శిష్యులకి ఏం చెప్తున్నారు? నాయనలారా, మీరందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నాడు. అప్పుడు శిష్యులు ఏమన్నారు? స్వామి, సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి కదా, మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలం? దానివలన మాకు కలిగే లాభం ఏమిటి అన్నారు. అప్పుడు స్వామి ఏం చెప్పాడు? నాయనలారా, సన్యాసులమైనటువంటి మనము 5 రోజులకి మించి ఎక్కడా కూడా నిలవకూడదు. సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం. దాని వలన మనస్సు స్థిరమవుతుంది. అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు. అప్పుడు శిష్యులు ఏం చేశారు? స్వామి, మీ మాటే మాకు ప్రమాణం. మేము ఏ ఏ తీర్థాల్లో దర్శించాలో సెలవియ్యండి అని అడిగారు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు. నాయనలారా, తీర్థాలన్నిటిలో కూడా ఉత్తమమైనటువంటి కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తటయాత్ర చేయండి. అటు తరువాత యమున, సరస్వతి నదులను కూడా అలాగే సేవించండి. అందువలన పితృదేవతలకు సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. తర్వాత వరుణ, కుషావర్త, శతధ్రు, విపాస, శరావతి, వితస్థ, అసిక్ని, మరుధృధ, మధుమతి, పయస్విని, ఘృతవతి, రేవ, చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల, మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, అరుణ, బహుధ, వైరోచని, పుష్కర, ఫల్గు, అలకనంద మొదలైనటువంటి నదుల్లోనూ నదీ సంగమాల్లో కూడా స్నానం చేసి తటయాత్రలు చేయండి. అలాగే శ్రీశైలము, అనంతము, రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగము, పద్మనాభం, నైమిషారణ్యము, పురుషోత్తమము, మహాలయము, కేదారము, తర్వాత కోటిరుద్రము, మాతృకేశము, కుబ్జతీర్థము, కోఖాముఖి, ప్రసాదతీర్థము, విజయతీర్థము, చంద్రతీర్థము, గోకర్ణము, శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి. అలాగే అయోధ్య, మధుర, మాయ, కాంచి, ద్వారక, శాలగ్రామము, శబలగ్రామాలు దర్శించండి. సవ్య మార్గంలో 3 సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ కూడా నశించి జ్ఞానం కలుగుతుంది. అలాగే భీమేశ్వర, పంజర, కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంప, భీమా నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రము, పాండుక్షేత్రము, పాండురంగ క్షేత్రము, మాతులింగముని దర్శించండి అని చెప్పారు. గంధర్వపురము, గానగాపురం అన్నమాట. మన గురువుగారు ఉండేది గానగాపురంలో, దత్తాత్రేయ స్వామిలో, నృసింహ సరస్వతి స్వాముల వారు. గంధర్వపురము, గానగాపురము ఉత్తమమైనటువంటి క్షేత్రము. అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అక్కడ దేవతలు సులభంగా వరాలిస్తారు. అక్కడ భీమా, అమరజ నది సంగమం ఉంది. అక్కడ అశ్వత్థ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే. దానికి ఎదురుగా నృసింహ తీర్థం ఉంటుంది. దానికి తూర్పున పాపనాశ తీర్థము, దాని పక్కనే రుద్రపాద తీర్థము, చక్రతీర్థము, తర్వాత కోటి తీర్థము, మన్మథ తీర్థము ఉన్నాయి. అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు. గంధర్వపురం సాటి లేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి. తుంగ, భద్ర నదుల సంగమము, మలాపహ సంగమము, నివృత్తి సంగమాన్ని దర్శించండి. బృహస్పతి,
సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి, కన్యారాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి, తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకి, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మల్కాపహ నదికి పుష్కరాలు వస్తాయి. అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదుల్లో వచ్చి ఉంటుంది కాబట్టి వాటిని సేవించడం ఎంతో మంచిది. అలానే ఆయా నదుల సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే కుంభకోణము, కన్యాకుమారి, మత్స్యతీర్థము, పక్షితీర్థము, ధనుష్కోటి, కొల్హాపురము, కరవీరము, మహాబలేశ్వరాన్ని దర్శించండి. భిల్లబట్టి, వరుణాసంగమము, కృష్ణా తీరంలోని ఋష్యాశ్రమాన్ని దర్శించండి. అమరపురం వద్ద ఉన్నటువంటి కృష్ణవేణి పంచనదీ సంగమాలలో 3 రోజులు స్నానం ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమే కాకుండా పరమార్థం కూడా లభిస్తుంది. యుగాలయము, శూర్పాలయము, కపిలాశ్రమము, కేదారము, పిఠాపురము అన్ని దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. తర్వాత మణిగిరి, వృషభాద్రి, కళ్యాణ నగరము, అహోబిలాన్ని దర్శించండి. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి కూడా నదులు రజస్వలలు కనుక వాటిలో స్నానం చేయకూడదు. నదీ తీరాలలో నివసించేటటువంటి వారికి మాత్రము ఈ నిషేధం వర్తించదు. నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము. అప్పుడు శిష్యులు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను అని సిద్ధపురుషుడు ఈ యొక్క నామధారకుడికి చెప్పాడు. స్వామి సిద్ధపురుషుడు కూడా ఆయన నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క ప్రధాన శిష్యుడు, ప్రథమ శిష్యుడు కాబట్టి మిగతా శిష్యులందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళిపోతే ఈయన మాత్రం సిద్ధపురుషుడు మాత్రం నేను గురువుగారైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారితో పాటే వెళ్ళాను అని చెప్పారు. ఇంతకు ముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాము అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.